ఆంధ్రప్రదేశ్ జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. నిర్దేశిత ఆగస్టు 17నే రాకపోకలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా పరిధిలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పౌర, వాణిజ్య, విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ప్రయాణికుల విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 ఫ్లైట్ భోగాపురం రన్వేపై ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ అధికారులు, జీఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు కేక్ కట్ చేసి వారికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందించారు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన అదే విమానం తిరిగి ఉదయం 7:30 భోగాపురం నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లింది. అధికారులు చేసిన గ్రౌండ్ వర్క్ బాగానే పనిచేసింది. విమాన రాకపోకలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. సిఐఎస్ఎఫ్ భద్రతా పర్యవేక్షణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అందమైన ఎయిర్పోర్ట్ ను చూస్తూ ప్రయాణికులు ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ ఫ్లైట్ ఇలా వచ్చి వెళ్లిందో లేదో మిగతా నగరాలకు కూడా సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే ప్రధాన నగరాలకు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 8 గంటలకు బెంగళూరుకు, ఉదయం 8:20 ఢిల్లీకి, ఉదయం 8:50 గోవాకు విమానాలు బయలుదేరి వెళ్లాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విశాఖపట్నంలోని పాత ఎయిర్పోర్ట్ అయిన ఐఎన్ఎస్ డేగా నుంచి నిర్వహించే వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. ఇకపై ఐఏటీఏ కోడ్ VTZ భోగాపురం ఎయిర్పోర్ట్ కే వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధికి ఈ ఎయిర్పోర్ట్ అత్యంత కీలకంగా మారనుంది. తొలి రోజు భోగాపురం నుంచి దాదాపు 25 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజు దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ కు రోజు 5 సర్వీసులు, విజయవాడకు 4 సర్వీసులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు సర్వీసులు నడిపినప్పుడే అంతర్జాతీయ విమానాశ్రయం అన్న పేరుకు సార్థకత వస్తుందని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి అమెరికా, గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమాన ప్రయాణం సాగిస్తున్నారు. దీనివల్ల డబ్బు, సమయం వృధా అవుతోంది. ప్రస్తుతానికి కనెక్టింగ్ ఫ్లైట్స్ సంఖ్య బాగా పెంచి తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ ను ఏర్పాటు చేస్తే ప్రయాణికులు శంషాబాద్ వరకు వెళ్లే అవసరం ఉండదని భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయని విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పుడో ప్రకటించారు. కాకపోతే ఆ అడుగులు ఏవో వడివడిగా పడితే బాగుంటుంది. మరోపక్క విమానాశ్రయానికి వెళ్లే బస్సు సర్వీసుల్లో టికెట్ రేట్లు మోత మోగిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. దాని సంగతేంటో కూడా చూడాలి.